ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ దిగుమతి తగ్గింది. డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరగనున్నాయి. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర ₹2.26 పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ కూడా స్పందిస్తున్నారు. పవర్ పెట్రోల్ ధర పెరిగిన నేపథ్యంలో ఇంచుమించు నార్మల్ పెట్రోల్ అండ్ డీజిల్ కూడా వాటి యొక్క ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇటు సామాన్యుల్లో కూడా. సో ఎంత పెరుగుతుంది అనేది ఎలాంటి సమాచారం లేకున్నా సో ఈ డాలర్ రేటు పెరిగింది, బ్యారెల్ ధర కూడా పెరిగి ప్రభుత్వం పైన భారం పడనుంది. కాబట్టి ధరలు పెరుగుతాయని ఒక అంచనా అయితే చాలామందిలో వ్యక్తమవుతుంది. అంటే ఇంతకుముందు ధరలు పెరిగేవి, తగ్గేవి. సో ఇప్పుడు యుద్ధం కాబట్టి ఇటు గ్యాస్ కూడా లేదు, ఇటు చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయి, అయిపోతున్నాయి, వచ్చే షిప్పులు రావట్లేదు. సో దీనివల్ల ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ పెరిగిపోయింది. ప్యానిక్ డిమాండ్ అంటారు కదా. ఆల్రెడీ మన ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి, కావాలని ఇంకోటి ఆర్డర్ పెడతాం, 45 రోజుల తర్వాత ఏమో ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఈ పెట్రోల్ డీజిల్ పైన కూడా పెరిగింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఈ నో బోర్డులు, నో స్టాక్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆయిల్ కంపెనీలు కావాలని క్రియేట్ చేస్తున్నాయి. ఒక పానిక్ సిచ్యువేషన్ ఇండియాలో కావాలని క్రియేట్ చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. తమ డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మార్చేసి డీలర్స్ని ఇబ్బంది పెట్టుకుంటూ చాలా పిచ్చగా చేస్తున్నారనమాట. సో గతంలో 2022లో దీపావళికి ఎక్కువ స్టాక్ పెట్టినప్పుడు డిమాండ్ పెరిగింది. అప్పుడు ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ విత్డ్రా చేసుకుంది. మళ్ళీ ఎందుకు పాపం దీపావళికి ప్రజలు ఇబ్బంది పడాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది, ఎన్డీఏ గవర్నమెంట్. సో ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేశాయి. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ డ్యూస్తో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో 40% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి ఒక్క హైదరాబాద్లోనే. జస్ట్ ఇమాజిన్, దేశవ్యాప్తంగా ఎన్ని వందల పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. సో వెంటనే అంత డబ్బు సమకూర్చడం ఇప్పుడు డీలర్లకు సాధ్యం కాదు. గతంలో ఆయిల్ కంపెనీలు అడగకున్నా కానీ ఫోర్స్గా క్రెడిట్ ఇచ్చేవారు కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోవడానికి కృత్రిమ కొరత కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ₹100 పోయించుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో పోసుకోవడం కూడా ఈ యొక్క కొరతకు కారణమవుతుంది. సో పెట్రోల్ వినియోగంపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తే ఈ షార్టేజ్ను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్ళకు కూడా డిమాండ్కు సరిపడా స్టాక్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. బేసిక్గా మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాస్లో పెట్రోల్ బంకులు ఒక 4 ఉన్నాయి అనుకోండి. వాళ్ళ దగ్గర ఒక 10,000 లీటర్ల కెపాసిటీ ఉండే పెట్రోల్ ఒకటి అండ్ 10,000 లీటర్లు కెపాసిటీ ఉండే డీజిల్ ఒకటి అండ్ ఒక 10,000 ఉండే పవర్ పెట్రోల్ ఒకటి. సో దాని నుంచి దాదాపుగా ఆ పెట్రోల్ పంపులో ఉన్న 4 లేదా 6 ఆ గన్నుల నుంచి పోర్ చేస్తూ ఉంటారు. ఇది కదా. సో ఇలాంటి వాటికి వాళ్ళు ఇండెంట్ ముందే పెట్టేస్తారు. ఒక నెలకి సరిపడా ఇండెంట్ ముందే పెట్టుకుంటారు వాళ్ళు. సో మాకు ఈ టైంకి ఒకటి కావాలి, ఒక లారీ కావాలి, 3 డేస్లో ఒకటి కావాలి, వెడ్నెస్డే ఒకటి కావాలి అండ్ సాటర్డే ఒకటి కావాలి, ఇలా ముందే ఇండెంట్ పెట్టుకుంటారు. ఇండెంట్ పెట్టిన వాటిని కూడా ఇప్పుడు ఆయిల్ కంపెనీలు వాళ్ళు లారీల్లో పెట్రోల్ ఆర్ డీజిల్ని పంపించలేకపోతున్నారు. సో దీనివల్ల హైదరాబాద్తో పాటు అనేక నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడిపోతున్నాయి. ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమేనా, లేక దీని వెనుక ఆయిల్ కంపెనీల వ్యూహం ఉందా, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఉందా అని చెప్పి చాలామంది తలలు గోక్కుంటున్నారు. అయితే ఆ యుద్ధం ఎఫెక్ట్ మన మీద డైరెక్ట్గా పడద్ది, కానీ దానికి పడటానికి కొంచెం టైం ఉంది. మన భారతదేశానికి సరిపడా చమురు నిల్వలు కొన్ని ఉన్నాయి. ఇంకొక 21 డేస్ మనం ఏదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ అంటే ఒక 20 డేస్ తర్వాతే చేయగలం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఆయిల్ కంపెనీస్ ఆ యుద్ధం వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉంటాయో ఆ క్యాపిటల్ని స్టోర్ చేసుకోవడం కోసం వీళ్ళ దగ్గర ఉన్న ఏదంటే యుద్ధం మళ్ళీ ఎక్స్ట్రీమ్ అయ్యి విపత్కర పరిస్థితులు వస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరేమో డీలర్లు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం కోసం
వాళ్ళకి స్టాక్ పంపించకుండా అండ్ వాళ్ళకి వాళ్ళ పెట్రోల్ బంకులు మూత పడే సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది. సో ఇటు చాలా వాతావరణాలు మనం చూస్తున్నాం. ఇక్కడ డాలర్ రేటు పెరగడం వల్ల కావచ్చు అండ్ అంతర్జాతీయంగా బ్యారెల్ ధర పెరగడం, సో పెట్రోల్ కొరతకు ప్రధాన కారణాలు. సో పెట్రోల్ కొరతకు గతంలో ఆయిల్ కంపెనీల డీలర్లకు క్రెడిట్ ఇచ్చేవి బేసిక్గా, కానీ ఇప్పుడు క్రెడిట్ డ్యూస్ చెల్లించడంతో పాటు కొత్త స్టాక్ కోసం అడ్వాన్స్ కట్టాలని ఫోర్స్ చేస్తున్నాయి. ఒక్కసారిగా కోట్లాది రూపాయలు కట్టడం డీలర్లకు సాధ్యం కావట్లేదు. దీనివల్ల సుమారు 40% బంకులు మూతపడే పరిస్థితి వచ్చింది, మూతపడుతున్నాయి. సో ఆయిల్ కంపెనీలు తమ పాత బాకీ వసూలు చేసుకోవడానికి కావాలనే సరఫరా తగ్గించి కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర లీటర్కు ₹2.26 పెరిగి నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా త్వరలో పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఇప్పుడున్నాయి. రేపు పెట్రోల్ దొరకదేమో అన్న భయంతో ₹50, ₹100 పోర్ చేయించుకునే వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించేస్తున్నారు. హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్ అవుట్కట్స్లో అయితే చాలా బంకులు ఇప్పుడు మొత్తం మూతపడ్డాయి. ఒక రకంగా పానిక్ బుకింగ్ దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. వినియోగంపై ప్రజల్లో అవగాహన రావాలి. సో పెట్రోల్ సంక్షోభం కేవలం ధరల సమస్య కాదు, అది ఒక సప్లై చైన్ ప్రాబ్లం. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారికి కూడా ఆయిల్ కంపెనీలు స్టాక్ ఇవ్వలేకపోవడం ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది. డాలర్ విలువ పెరగడం వల్ల భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకునేటప్పుడు ఎక్కువ అదనపు భారం చెల్లించాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా నడుస్తున్న క్రెడిట్ విధానాన్ని ఇక్కడ కంపెనీలు ఇప్పుడు కంప్లీట్గా రద్దు చేసాయి, జస్ట్ బికాస్ ఆఫ్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్. సో ముందు డబ్బు కడితేనే స్టాక్ అనే నిబంధన వల్ల చిన్న మరియు మధ్యతరగతి డీలర్లు చాలామంది నష్టపోతున్నారు. సో వాళ్ళకు కూడా మనీ రొటేషన్ అవ్వక. సో కృత్రిమ కొరత వెనక అసలు కారణం ఏంటంటే కంపెనీలు తమ పాత బకాయిలను వసూలు చేసుకోవడానికి డీలర్లపై ఒత్తిడి తేవడం వల్ల కలిగే పర్యవసానాలు. దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కావాలని. సో నగర శివార్లలో నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఒక పక్క రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెప్తున్న వాస్తవాలు ఏంటంటే అడ్వాన్స్ కట్టినా మాకు స్టాక్ ఇవ్వట్లేదు, ఇదే మెయిన్ రీజన్ అని చెప్తున్నాను. ఇటు రిలయన్స్ కావచ్చు, నయారా వంటి ప్రైవేట్ బంకులు ధరలు పెంచడం లేదా అమ్మకాలు ఆపేయడం వల్ల ప్రభుత్వ బంకులపై పడుతున్న అదనపు భారమే ఈ యొక్క కాన్సిక్వెన్సెస్. పవర్ పెట్రోల్ బాంబ్ పడింది, ఇప్పటికే ₹2.26 పెరిగింది. ఇది నార్మల్ పెట్రోల్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్. గతంలో మనం చూసాం శ్రీలంక సంక్షోభం, శ్రీలంక పాండమిక్ సిచ్యువేషన్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే, ఇంధనం అనేది కేవలం వాహనం నడవడానికి మాత్రమే కాదు, దేశం నడవడానికి అవసరమైన రక్తం లాంటిది. కంపెనీల మొండి వైఖరి, డీలర్ల ఆర్థిక ఇబ్బందులు, సామాన్యుడి ప్రాణాల మీదకి రాకూడదు. బేసిక్గా ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మన నగరాల్లో కూడా నో స్టాక్ బోర్డులు. మీరు వెళ్తున్నారు కదా రోజు ఒక పెట్రోల్ పంప్కి, ఆ పెట్రోల్ పంప్ కూడా ఇలాగే జరిగితే రేపొద్దున అది కూడా క్లోజ్ చేసే అవకాశం లేకపోలేదు. అది అలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేను కోరుకుంటున్నా. మనం టీవీ తరపున యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నా. ఇరాన్-ఇజ్రాయెల్ అయితే ఇప్పుడు శాంతి చర్చలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఇంకా రాకూడదు, మన ఇండియన్స్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. మనం టీవీ ఎప్పుడు ముందుంటుంది, యుద్ధం మనస్ఫూర్తిగా ఆగాలని మరోసారి మనం టీవీ కోరుకుంటుంది. సో మీ దగ్గర ఇలాంటి నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని. ఒక పక్క చమురు నౌకలు హార్మోస్ స్ట్రైట్ నుంచి వస్తున్నాయి, కొన్ని మెల్లగా వస్తాయి, కొన్ని ఫాస్ట్గా వచ్చే వెహికల్స్ ఉంటాయి. షిప్లలో కూడా కొన్ని మెల్లగా వస్తాయి, కొన్ని ఫాస్ట్గా వస్తాయి. హార్మోస్ స్ట్రైట్ నుంచి డైరెక్ట్గా ఇటు బాంబే పోర్టుకి, అటు వైజాగ్ పోర్టుకి ఏదైతే నియర్ బై రిఫైనరీలు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళాలి. ఆ ముడి చమురు అక్కడికి వెళ్ళాక ఆ రిఫైనరీస్లో వాటిని
సమ్ రూమ్ టెంపరేచర్తో దాన్ని హీట్ చేసిన తర్వాత పెట్రోలు డీజిల్ గ్యాస్. సో ఇది కదా. సో ఇంకొక 21 రోజుల వరకు 21 రోజుల వరకు మనకి స్టాక్ ఉంది. ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ కేవలం ఆయిల్ కంపెనీలు చేస్తున్న ఇలకత మఫ్లియా కారణం దీనికి. పానిక్ బుకింగ్ కావచ్చు. ఒక 50 రూపాయలు పెట్రోల్ కొడుచుకునేవాడు, ఒక 10th క్లాస్ అబ్బాయి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ రేపొద్దున యుద్ధం వల్ల నా బండి అయిపోద్దామని చెప్పి ఫుల్ టైం చేపిస్తాడు వాళ్ళ మమ్మీని డబ్బులు అడిగి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. ఆఫీస్కి వచ్చేవాళ్ళు డాక్టర్స్, లాయర్లు, వీళ్ళంతా. సో పెట్రోల్ అయితే పెట్రోల్ బంకులకి చిన్న చిన్న ఆ యొక్క ప్లాస్టిక్ ఉంటాయి కదా, వెజల్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకెళ్ళి మరి కొన్ని చేస్తున్న పరిస్థితులు కూడా మనకి ఆఫ్ ద రికార్డ్లో మనం గమనించవచ్చు. నాకు తెలిసి చాలా జరుగుతున్నాయి. సో ఎక్కడ పెట్రోల్ ఉండదు అనుకుని చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కొన్ని చదువుకొని వాళ్ళు అంటే యుద్ధం వల్ల పెట్రోల్ అయితే ఆగిపోద్దేమో అనుకుంటారేమో. ఇక్కడ పెట్రోల్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అసలు. సో యుద్ధం వల్ల పెట్రోల్ దొరకకపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.